రక్తదానం చేయటం వల్ల మరొకరికి జీవనం పోసిన వాళ్ళమవుతామని అఖిల భారత ఆదివాసీ సంఘం ఉపాధ్యక్షులు పెంచల పుల్లయ్య అన్నారు. నెల్లూరు జిల్లా కాలువాయిలో రెడ్ క్రాస్ వారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో యువత పెద్ద ఎత్తున పాల్గొని రక్తదానం చేశారు. క్యాంపు ద్వారా మొత్తం 70 యూనిట్ల రక్తం అందజేయటం జరిగిందన్నారు. సహకరిస్తున్న రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులకు, యువతకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. సర్వేపల్లి రాధాకృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా మేము ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకొని బీవీఎన్ఆర్ జెడ్పీఐ స్కూల్ కలువాయినందు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఈ ఉపాధ్యాయ దినోత్సవం రోజున మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది జరుగుతుంది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆపదలో ఉన్నటువంటి వారికి రక్తాన్ని అందుబాటు తీసుకొచ్చే సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మ్యాక్సిమం ఈరోజు ఒక 70 నుంచి 80 యూనిట్ బ్లడ్ వస్తుందని చెప్పని ఆశిస్తున్నాము. అయితే ఈ కార్యక్రమానికి కలువాయి మండలం ఉన్నటువంటి మా రెడ్ క్రాస్ సభ్యులు కానివ్వండి, తర్వాత మా దగ్గర చదువుకున్న స్టూడెంట్స్ వీళ్ళు ఉండటం వలన, అదేవిధంగా కలువాయి ఉన్న యువత, ఈ ముగ్గురు యొక్క సహాయ సహకారాలతో శివసాయి డిగ్రీ కాలేజ్, అంటే మీరు చదువుతుంది అక్కడ కాలేజ్ కాబట్టి ప్రతి సంవత్సరం కూడా కలువాయి మండలంలో 2 క్యాంపులు, చేజేల మండలంలో 2 క్యాంపులు జరుపుతూ ఎవరికైతే నీడి ఉందో ఆ నీడి ఉన్న ప్రజలకి